ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటెగ్రల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం డైలీ యూపీఐ యాప్స్ని అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం. లైక్ దిస్, అది గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు. అలాంటప్పుడు మీ యొక్క గూగుల్ పే యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ కావచ్చు, అదేవిధంగా ఫోన్పే యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ కావచ్చు, చాలా ఈజీగా ఏ విధంగా డేట్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని యొక్క లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది కొంచెం మీరు జాగ్రత్తగా వినాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే మనం ట్రాన్సాక్షన్ హిస్టరీ డేట్ చేయాలంటే మనకి ఈజీగా పాసిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఎలా అవుతుందో నేను లైవ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. మీరు వీడియోని మాత్రం కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను. ఇకపోతే గూగుల్ పే యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ ఏ విధంగా డేట్ చేయాలి, అది కూడా చాలా ఈజీగా. ఎందుకంటే మనం ఎవరికొకరికి మనం పేమెంట్ చేసేస్తూ ఉంటాం, తర్వాత దాన్ని డేట్ చేయాలంటే మనకు చాలా కష్టం అవుతుంది అన్నమాట. అలా కాకుండా చాలా ఈజీ మెథడ్ అయితే మీకు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఉండే మీరు గూగుల్ పే అప్లికేషన్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది గూగుల్ పే యొక్క హిస్టరీ అన్నమాట, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా పైన మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దానిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద మీకు సెట్టింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. దీనికంటే ముందు ప్రజెంట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే మీకు చూపిస్తాను. దాని తర్వాత మీకు ఎలా డేట్ చేయాలో టోటల్గా అయితే మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు సి ట్రాన్సాక్షన్ హిస్టరీ. నేను టోటల్గా ఇక్కడ మార్చిలో చూసుకోవచ్చు 190 రూపీస్ కావచ్చు, ఫిబ్రవరిలో 379 కావచ్చు. నేను ఎక్కువగా గూగుల్ పే అయితే యూజ్ చేయను. ఇక్కడ చూసుకోవచ్చు 8 రూపీస్ కావచ్చు, 300 కావచ్చు, 190 కావచ్చు. ఈ మూడు మీకు డేట్ అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు చూసుకోవచ్చు సేమ్ యాస్టీస్గా నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ హోమ్ అంటే ప్రొఫైల్ అయినా క్లిక్ అనేది చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. దీంట్లో మీరు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పేరుతో మీకు ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు డేటా అండ్ పర్సనలైజేషన్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు గూగుల్ అకౌంట్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దానిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అథెంటికేషన్ తీసుకుంటుంది. మీ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క పాస్వర్డ్ అడిగిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టే మనకు A to Z ఇప్పుడు చూసుకోవచ్చు. నేను చెప్పాను కదా మనకు ఒక సెక్యూరిటీ పర్పస్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఆ పాస్వర్డ్ని మనం ఇలా ఎంటర్ చేస్తామో లేదో మనం టోటల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఎంటర్ అయిపోయిన తర్వాత మనము చేసిన ప్రతి ఒక్క టోటల్ పేమెంట్ మనకి ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మార్చిలో 190 రూపీస్. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను డేట్ చేయడం జరిగింది. డెలిటింగ్ నో ఆటోమేటిక్గా అయిపోవడం జరిగింది. గాట్ ఇట్ కంప్లీట్ కావడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరిలో ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫిబ్రవరిలో కూడా నేను డేట్ అయితే చేస్తాను. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు సింపుల్గా డేట్ అవ్వడం జరిగింది. ఇంకా 1 రూపీ కూడా ఉందన్నమాట. సింపుల్గా నేను ఇక్కడ నుంచి 1 రూపీ కూడా డేట్ చేయడం జరిగింది. ఇంకా పాటుగా దీంట్లోనే 300 రూపీస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ నుంచి డేట్ అయితే చేయడం జరిగింది. ఇలా మీ యొక్క గూగుల్ పే యొక్క హిస్టరీని మీరు టోటల్గా A to Z కావాలంటే మీరు A to Z ఇక్కడ చూసుకోవచ్చు మీకు డేట్ మంత్ టోటల్గా ఉంటుందన్నమాట. మీరు ఆల్ టైమ్ కావాలంటే ఆల్ టైమ్ కూడా మీరు డేట్ చేసుకోవచ్చు. సో అండ్ సో కస్టమ్ రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలంటే అక్కడ నుంచి కూడా డేట్ అయితే చేసుకోవచ్చు. డేట్ అయిందో లేదో మీకు లైవ్లో చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సింపుల్గా నేను గూగుల్ పే అప్లికేషన్ అయితే మళ్ళీ రీబ్యాక్ రావడం జరిగింది. రీబ్యాక్ వచ్చిన తర్వాత టోటల్గా ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి అయితే మనం వెళ్దాం. వెళ్ళిన తర్వాత అయిందో లేదో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు అసలు జనవరి హిస్టరీ లేదు. 1 రూపీ కావచ్చు, 8 రూపీస్ కావచ్చు, టోటల్గా ఉన్నాయా అసలు లేవన్నమాట. టోటల్గా నేను ఇక్కడ నుంచి నేను డేట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇలా మీ యొక్క గూగుల్ పే యొక్క హిస్టరీని ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు డేట్ అయితే చేసుకోవచ్చు. బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే, గూగుల్ పే యొక్క హిస్టరీ డేట్ అయితే చేస్తాం, బట్ మన యొక్క అకౌంట్ హిస్టరీలో ఉంటుందా అంటే 100% ఉంటుందన్నమాట. ఎక్కడైతే డేట్ అవుతుంది మీ యొక్క అప్లికేషన్లో మీరు స్టేట్మెంట్ తీసుకుంటే మాత్రం బ్యాంక్ నుంచి అక్కడైతే మాత్రం 100% దాంట్లో అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఫోన్పే హిస్టరీ మనం డేట్ చేయడం పాసిబుల్ అవుతుందా అంటే మనకు ఇక్కడ నుంచి మీకు ఆప్షన్ కూడా చూపిస్తాను. అది ఎలా మనకు అవుతుందా లేదో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ యొక్క ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్గా మీరు చేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ కావచ్చు ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి కదా. ఇక్కడ నుంచి మనము స్టేట్మెంట్ మాత్రమే ఇక్కడ నుంచి మనము డౌన్లోడ్ అయితే చేసుకోగలము. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. బట్ ఇక్కడనే మీకు పైన మీకు
క్వశ్చన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క ఫోన్పే యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మనము డెలీట్ చేద్దామంటే ఇక్కడ నుంచి మనకు అసలు పాసిబుల్ అయితే కావడం జరగదు అనమాట. ఇలాంటి ఇష్యూస్ ఉంటే మీరు ఇక్కడ నుంచి మీరు తేల్చుకోవచ్చు. కాకపోతే ఫోన్పే యొక్క హిస్టరీని మనము అసలు కూడా డేట్ అయితే చేయలేము యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. ఇలా అయితే ఉంటుందన్నమాట. కాకపోతే గూగుల్ పే యొక్క హిస్టరీ అయితే మాత్రం ఈజీగా మనం డేట్ అయితే చేసుకోవచ్చు. ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. మీరు ప్రొఫైల్ ఏమైనా క్లిక్ చేసుకున్నా, ఎక్కడ ఏం చేసుకున్నా ఆటోమేటిక్గా మీకు అదే ఆన్సర్ వస్తుంది తప్ప మీరు ఫోన్పే యొక్క హిస్టరీని మాత్రం అసలు కూడా డేట్ అయితే చేసుకోలేరు. ఇది రియాలిటీ అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.